నిద్రావస్థ నుండి చలనం కలగడం కోసం వేయాల వారు పెట్టినటువంటి దోమల తేనె మీ పెళ్ళిపై మీ స్పందన అండ్ నెక్స్ట్ ఒకరినొకరు ఎలా చూసుకుందాం అనుకుంటున్నారో కూడా క్లారిటీ కావాలి. పెళ్ళి అయితే మట్టి చాలా అంటే చాలా బాగా జరిగింది. అది నేను ఒక్కనే కాదు, ప్రతి ఒక్కళ్ళు కూడా అంతే చెప్పారు. అసలు చాలా బాగా చెప్పారు. నేను చెప్పినా కూడా అది వ్యర్థమే, ఎందుకంటే అంత బాగా చెప్పారు. అసలు నిజంగానే అంత అద్భుతంగా కూడా జరిగింది. అసలు నిజంగా నాకు ఫస్ట్ బాగా నచ్చింది ఎక్కడ అంటే కరెంట్ అనేది పోయింది. చక్కగా చంద్రుడు పౌర్ణమి, దాని తర్వాత పాడ్యం ఇదే రోజు అసలు అదైతే సూపర్. కానీ కరెంట్ వచ్చింది మధ్యలో, కొంచెం బాధ అనిపించింది. కానీ అదొక రకమైనటువంటి ఉత్సాహం అయితే మొత్తానికి చాలా బాగా అనిపించింది మా ఇద్దరికి. మరి మీ ఒకరినొకరు ఎలా చూసుకుందాం అనుకుంటున్నారు? ఇద్దరు చెప్పాలి, ఒకళ్ళే కాదు చెప్పాలి. ఇదైతే ఇప్పటి వరకు దీని గురించి నాకు పెద్ద అవగాహన లేదు, ఎలా చూసుకుంటాం ఎలా ఉంటాం అని. కానీ మా నాన్న వాళ్ళు అలాగే మా మామయ్య వాళ్ళు ఇద్దరు వాళ్ళని చూసి ఒక నెల మా ఇద్దరికి పెళ్ళి అవుతుందన్న ఒక నెల రోజులు కూడా 10 రోజులు 15 రోజులు అలా గడిపాను. వాళ్ళు ఎంతో అన్యోన్యంగా ఉన్నారు. ఏదైనా చూసుకోవడం కానీ అట్లా చాలా బాగున్నారు. నిజంగా అట్లా పెళ్ళి చేయడం నుంచి కూడా పెళ్ళి అవుతుంది అన్నప్పటి నుంచి కూడా ఎట్లా ఉండాలి అనేటువంటిది ఒక అవగాహన వస్తుంది. ఆ అవగాహన నాకు ఒక మంచి దంపతులు నాకు బాగా సహాయపడ్డారు మంచిగా ఉండటం అనేటువంటి. దానితో నాకు చాలా ఆనందం. ఫస్ట్ చాలా ప్లస్ అయింది. ఎట్లా ఉండాలి, నడుచుకోవాలి అనేటువంటిది అది నాకు గొప్ప విషయం. నాతోటి ఉండేటువంటి నేను రివ్యూ అంటే లేదని అనుకుంటున్నాను. ఒకవేళ ఉన్నా సరే నేను చెప్పలేనేమో. ఇంకా అన్నయ్య హ్యాపీనెస్ ఎలా చూసుకున్నాడు చెప్తున్నాడు. సూపర్, వన్ వర్డ్ ఆన్సర్. పెళ్ళి బాగా జరిగింది, బాగా ఎంజాయ్ చేసాం. అండ్ నువ్వు వాళ్ళ అత్తగారు మామగారిని ఎలా మీ అత్తగారు మామగారిని ఎలా చూసుకోవాలనుకుంటున్నావు? మా పేరెంట్స్ లానే చూసుకుంటారు. ఓకే, థ్యాంక్ యూ. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. చాలా థ్యాంక్స్. మరి ముఖ్యంగా చాలా థ్యాంక్స్ మీకు కూడా. ఉత్సాహంగా తనుకుంటూ వచ్చేసింది ఐడియాస్. థ్యాంక్ యూ. కొడుకు తండ్రిగా మీకు పెళ్ళి ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. అనుకుందానంటే బాగా చెప్పించారు. పిల్లలు మంచి బ్రహ్మాండంగా యాక్టివ్గా పాల్గొన్నారు. రవి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. రాలేదు ఈ రోజు ఆయన, మళ్ళీ మీ ద్వారా కూడా ఆయనకి తెలియజేయండి. ఇంకా అంత పెళ్ళి అంతా బాగా జరిపించారు. బాగా ఎంజాయ్ చేశారా? అన్ని బాగున్నాయి. ఎదురు సన్నాహాలు కానీ పొద్దున్నే వరుడు వచ్చేటప్పుడు బాగా వచ్చాడు సాంగ్ అది బ్రహ్మాండంగా నచ్చింది. అట్లా కొన్ని ఉన్నాయి, గమ్ముని చెప్పలేకపోతున్నాను. కానీ పిల్లలు మీరు కూడా బాగా యాక్టివ్గా పెళ్ళే కాదు ఆ రోజున పెళ్లి చూపులు రావడానికి వచ్చినప్పుడు కానీ అందరినీ రిసీవ్ చేసుకోవడం విధానం అన్నీ బాగున్నాయి. రవి గారికి ప్రత్యేక థ్యాంక్స్ చెప్పండి, అలాగే సతీష్ గారికి. మీకు ఇప్పుడు చాందిని కోడల్ని ఎలా చూసుకుందాం అనుకుంటున్నాను? చాందిని మా అమ్మాయి, చాందిని కోడలు కాదు. చాందిని మా అమ్మాయి. మా ఇంట్లో అమ్మాయి లేదు, అబ్బాయిలే నాకు. చాందిని అమ్మాయిని ఆ రోజు చెప్పింది. అనపర్తి ఆయన పేరేంటో నాకు తెలియదు, కృష్ణ గారితో ఆ రోజే అన్నాను నేను. చాందిని కోడలు కాదు, మా అమ్మాయి. నాకు అబ్బాయిలే కాబట్టి మా అమ్మాయిని ఆ రోజే అన్నాను ఆయనతో. ఇబ్బంది పడిన మాట వాస్తవమే, కానీ అది మీ చేతిలో లేదు కదా. అది మీ చేతిలో లేదు. నేను కూడా కరెంటు పోతుందేమో అని జనరేటర్ పెట్టే ఉంచాము, కాకపోతే విద్యుత్ నిద్రావస్థ నుండి చలనం కలగడం కోసం వేయాల వారు పెట్టినటువంటి దోమల తేనె ఈ రోజు వరకు అవసరం కూడా కారణం ఏంటి చెప్పండి. వీళ్ళందరినీ ఎలా రిలీజ్ చేస్తాం బాధ్యత. ఇది వదిలేసేవారు కూడా మరి వీళ్ళ డ్రైవర్ కానీ వంట కానీ మరొకటి కానీ భజంత్రీలు అంటే రవి గారికి ఇంకా భజంత్రీలకు అప్పచెప్పలేదు. అదొకటి బ్యాలెన్స్ ఉండిపోయిందా, ఆయన కూడా ఇస్తానని చెప్పండి. మీ కొడుకు పెళ్ళి ఎలా జరిగింది? మీకు చాలా హ్యాపీగా జరిగింది. మేము 10% అనుకుంటే వాళ్ళు 100% చేశారు, 200% చేశారు. బాగా బయలుదేరాం మేము. అసలు చాలా ఆనందంగా. అండ్ పెళ్లి కూతురు సైడ్ వెల్కమ్ గర్ల్స్ ఎలా ఉన్నావు? పెళ్ళి అసలు ఇంత ఆనందంగా ఇంత వైభవంగా జరుగుతుందని మేము అనుకోలేదు ఎప్పుడు కూడా.
పెళ్లి కూతురు సైడ్ వెల్కమ్ గైల్స్ ఎలా ఉన్నాం ముగ్గురు? వెల్కమ్ డాన్స్ అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేసి కడుపు నింపేశారు. భోజనాలు కూడా అసలు చేయకుండా అవ్వలేదు. థ్యాంక్స్. సరిపోక మేము ఇంకో కళ్ళ చూడు కూడా 2 అమ్మ బాబోయ్, థ్యాంక్ యూ ఫర్ యూర్ రివ్యూ. పెళ్లిపై మీ స్పందన అండ్ నువ్వు ఎలా ఎంజాయ్ చేసావు? మా అన్నయ్య పెళ్ళి ఇంత అద్భుతంగా జరుగుతుంది నేను కళ్ళలో కూడా ఊహించాను. ఓ మై గాడ్, ఊహించుంటే ఇంత బాగా జరుగుతుంది. ఓ మై గాడ్. యాక్చువల్లీ మీరు అడగడం ఇంకా చాలా బాగుంది. సూపర్. ఇంకా క్వశ్చన్స్ ఎనీ క్వశ్చన్స్? ఐ డోంట్ నో మ్యాథ్స్. వాట్ ఈస్ అరే ఏంట్రా ఇది? కెమిస్ట్రీ. మీ మేనల్లుడు రవి పెళ్లిపై మీ స్పందన ఎలా జరిగింది? చాలా అద్భుతంగా జరిగింది. మైక్లో వినపడితే సార్. మీ వాయిస్ చాలా పెద్ద. చాలా అద్భుతంగా జరిగింది. ఆడపల్లి వారి వైపు మగపల్లి వారి వైపు అంతా అద్భుతంగా చక్కగా చేశారు. ఇంకా చెప్పలేని ఇది మాట. ఒక అద్భుతమైనటువంటి ఒక చరిత్ర పుటంలోకి లిఖించేయచ్చు ఈ పెళ్లిని. అబ్బా, మీరు ఎలా ఎంజాయ్ చేశారు? మేమైతే కనుక చాలా అద్భుతంగా ఎంజాయ్ చేసాం. భోజనాలు కుమ్మేసాం. వాడపల్లిలో ఇటు పులిదింట్లో మరి ఏలూరుపాడులో. ఓకే, మీరే ఇన్స్పిరేషన్ అని చెప్తున్నాడు. ఓకే, నేనా? అయితే ఖచ్చితంగా చెప్పాలి. మేడందే నాకు ఇన్స్పిరేషన్, నేను అంత బాగా చూసుకుంటాను అని చెప్తున్నాడు. చెప్పండి. మీరు ఏదో ఒకటి ఇవ్వండి సజెషన్. అయితే దీని ద్వారా అందిద్దాం, డైరెక్ట్ కాకుండా. డైరెక్ట్ వద్దు, ఇందులో స్టార్ట్. పెళ్లి కొడుకు మేనమావగా మీరు పెళ్లి కొడుకు ఏమి మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? మెసేజ్ అంటే ఏం లేదు, పెళ్లి కూతురుకు కూడా ఏదైనా సరే చక్కగా సర్దుకుపోతూ చక్కగా ఉండటమే మెసేజ్. అంతే. మీ సీక్రెట్ అదేనా? అంతే. ఒకళ్ళు కోపంగా ఉన్నా అదే మా ఇన్స్పిరేషన్ కూడా. కూల్గా ఉండి వెళ్ళిపోవాలి. అదే మా ఇన్స్పిరేషన్. ఎవరైనా ఒకళ్ళే కోపంగా ఉంటే ఇంకొకళ్ళు బతిమాలాలి. ఇంకొకరు బతిలాడి, ఇంకొకరు కోపంగా ఉంటే ఇంకొకరు బతిలాడి. ఆడవాళ్ళు కోపంగా ఉంటే మగవాళ్ళు, మగవాళ్ళు కోపంగా ఉంటే ఆడవాళ్ళు. ఇద్దరు ఆ అండర్స్టాండింగ్తో ఉంటే హ్యాపీగా ఉంటారు. నేను అలాగే ఉంటాను. థ్యాంక్ యూ. ఏం చేదొచ్చింది పదార్థాలు? మీ మేనల్లుడు రవి పెళ్లిపై మీ స్పందన? కొద్దిగా చెప్తే ఓవర్గా ఉంటుంది కానీ ఇదివరకు పురాణాల్లో ఎప్పుడో రాముల వారి కళ్యాణం, శివుడి కళ్యాణం చాలా బాగా జరిగాయని చెప్పారు. ఇప్పుడు అది ప్రత్యక్షంగా చూసినట్టు అనిపించింది. ఓ మై గాడ్, వావ్. బాగా ఎంజాయ్ చేసాం. ఈసారి నుంచి గుళ్ళో పెళ్ళి అంటే చిన్న చూపు చూసే వాళ్ళకి ఇది ఒక అవును, నిజమే. మీకెలా అనిపించింది? మీరు ఎంత ఎంజాయ్ చేశారు? నా అభిప్రాయం ఇదంతా శివుడు కళ్యాణం, రాముల వారి కళ్యాణంతో పోల్చే ఉంటే నా ఆనందం దానికి అవధులు లేవు అన్నమాట. ఫుల్ ఎంజాయ్ చేసాం. సూపర్. కాకపోతే ఇందులో చిన్న స్పెషల్ ఎఫెక్ట్ కూడా ఉంది. ఫోన్ టార్చర్తో జీలకర్ర బెల్లం పెట్టుకున్న ఫస్ట్ పెళ్లి కూడా. ఓకేనా? థ్యాంక్ యూ. మీ స్పందన అంటే ఎలా జరిగింది? ఒక్కటే మాటలు మాట్లాడలేదు. చాలా బాగా జరిగింది. నువ్వు ఎలా ఎంజాయ్ చేసావు? ఎలా ఏం చేస్తానండి? చూసారు కదా, చిన్నప్పుడు వీడియో చూడలేదు కదా. చూడండి అయితే ఒకసారి. ఓకే. రవి అన్నయ్య పెళ్లిపై మీ స్పందన అంటే ఎలా జరిగింది? చాలా బాగా జరిగింది. అసలు ఇలా పెళ్ళి జరుగుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా సూపర్. డాన్స్ అయిందని పెళ్ళిలో వేసాను నేను డాన్స్. నీకు ఎలా అనిపించింది? తగ్గేదేలే. థ్యాంక్ యూ. నుండి ఉన్నారంట కదా, సో ఎంగేజ్మెంట్ కానీ పెళ్లి కానీ ఈరోజు రిసెప్షన్ కానీ మీకు ఎలా అనిపించింది? చక్కగా ఉన్నదమ్మా, ఆనందదాయకంగా ఉన్నది. ఎలా జరిగింది పెళ్ళి మొత్తం అన్ని? మేము అనుకున్న దానికంటే కూడా బాగా అద్భుతంగా పెళ్లి వారు చేశారు. మీతో పాటు సమానంగానే మేము కూడా చేసాము మేము అనుకుంటున్నాం.
తప్పకుండా. ఓకే, థ్యాంక్ యూ. మీ బావ పెళ్ళి మీకు ఎలా అనిపించింది? ఫన్నీగా ఎంజాయ్ చేసాం, బాగా మ్యూజిక్ చేసాం, అన్నీ బాగా బాగున్నాయి. ఇక్కడ అరేంజ్మెంట్స్ అన్ని బాగా చేసాం. ఈ అమ్మాయి డ్యాన్స్ చాలా బాగుంది. నాదే. ఓకే, థ్యాంక్ యూ. ఆ అమ్మాయి డ్యాన్స్ బాగుంది. ఆ అమ్మాయి ఈ అమ్మాయి అంటే ఏమర్థమవుతుంది? నా పిల్లలకి అమ్మాయి డ్యాన్స్ చాలా బాగుంది. నాశనం చేసిన అమ్మాయి డ్యాన్స్ బాగుంది. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, బాయ్. బ్రహ్మాండంగా అనిపించింది. మీరు అన్ని మర్యాదలు బాగా చేశారు, చక్కగా చేశారు. ఏ లోటుపాట్లు రాలేదు. అలాంటి విషయంలో తప్ప మిగతా అన్ని విషయాలను సూపర్గా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అదే తప్ప ఇంక అన్నీ కూడా బాగున్నాయి. ఏర్పాట్లు మర్యాదలు అన్నీ బాగున్నాయి. ఇప్పుడు కూడా నేను మా వైపురావు గారికి అదే చెప్తున్నాను. పెళ్లి కొడుకుకి ఫ్యామిలీ ఫ్రెండ్ గా మీకు పెళ్ళి ఎలా అనిపించింది? పెళ్లి చాలా బాగా జరిగింది. అనుకున్న దానికన్నా చాలా బాగా జరిగింది. మేము ఫస్ట్ ఏమనుకున్నామంటే కళ్యాణ మండపం అనుకున్నాం కదా, తర్వాత పల్లెటూరు అనేసరికి పల్లెటూరులో ఎలా చేస్తారా ఏంటా సౌకర్యాలు సరిగ్గా ఉంటాయా లేవా అని అనుకున్నాము. కానీ మేము అనుకున్న కన్నా 100% ఎక్కువ. ముఖ్యంగా వీళ్ళ పిల్లలు ఉన్న జోష్ అద్భుతం కదా. వేరే లెవెల్ చేశారు. మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారు. ఓకే, థ్యాంక్ యూ. అన్నయ్య రవి పెళ్లిపై మీ స్పందన ఎలా జరిగింది? స్టార్టింగ్ నుంచి చివరి దాకా ఉండేసరికి చెక్కిచ్చేసాం అనుకుంటున్నాం మేము. చాలా బాగా జరిగింది. మా వదిన మా అన్నయ్య ఇద్దరు కలిసి ధూమ్ధామ్ చేయించారు. పెళ్ళి అయితే తోపులా జరిగింది. మామూలు ఎంజాయ్మెంట్ కాదు. రిసెప్షన్ ఇంకా చూస్తున్నారు కదా, తోపు మామూలుగా లేదు. ఎవర్ ఆఫ్టర్ పెళ్లి చేసిన పంతులు గారిగా అండ్ పెళ్లి కొడుకు జూనియర్ గా మీకు పెళ్లి ఎలా అనిపించింది? చాలా బాగా జరిగింది పెళ్లి. మర్యాదలు కూడా ఏ లోటు జరగలేదు, బాగా చూసుకున్నాను. గోదావరి జిల్లా అంటే ఎందుకని నేను ఎంతో మంది చెప్పడం విన్నాను. ఈ ఇటువైపు వాతావరణం కానీ ఈ గోదావరి అన్నా కానీ నాకు చాలా ఇష్టం చూపించే. కానీ ఇక్కడికి వచ్చి చూసేదాకా మర్యాదలు ఇంత బాగుంటాయా అని చెప్పి నాకు ఇచ్చింది. అది అసలు తగ్గేదే. సహకరించారు, అందరూ కూడా సహకరించారు బాగా. ఏం చెప్పినా కానీ విసుకోకుండా అన్ని చేశారు, మాకు బాగా సహకరించారు. పెళ్లిలో కూడా ఎటువంటి లోపల లేకుండా, ఎవరు ఎటువంటి గొడవ జరగకుండా స్మూత్గా బాగా జరిగిపోయింది కార్యక్రమం. ఏం లేట్ లేకుండా. ముందు రోజు కూడా నేను వచ్చినప్పుడైనా నేను ఒక్కనైనా కానీ ఏం చెప్పినా నేను కొంచెం గట్టిగా చెప్పినా కానీ ఎవరు ఇసుకోకుండా నాకు సహకరించారు పిల్లలు అందరూ కూడా. చాలా బాగా. మా చెల్లెలందరికీ పెద్దన్న రివ్యూ తీసుకోండి. చెల్లెలందరికీ పెద్దన్నవి అయినను మీకు పెళ్ళి ఎలా అనిపించింది? నాకు చాలా నచ్చింది. యాక్చువల్గా తను నాకు చాలా క్లోజ్ అనుకుంటున్నా. మామూలు క్లోజ్ కూడా నాకు చాలా దగ్గర మనిషి. బాగా ఇక్కడికి పెళ్లికి వచ్చినందుకు గాను చాలా మంచి చెల్లెలు దొరికారు, మంచి ప్రేమ్ పార్ట్నర్స్ దొరికారు. చాలా ఎంజాయ్ చేశాను. టైం కాదు, ప్రేమ్ 10th క్లాస్ చూసారు కదా. ఇలా మిస్ అని కానీ 10th ఆ తర్వాత ఇంటర్ ఇంజనీరింగ్ చేయించనుకోండి దేశం సర్వనాశనం అయిపోతుంది. క్లోజ్అప్ వేసుకోండి. చాలా నచ్చింది చెప్పండి. చెవుడు కూడా ఉంది యాక్చువల్గా. ఓకే, పెళ్లి ఎలా జరిగింది? బాగా నచ్చింది, చాలా బాగా జరిగింది. ఎక్సలెంట్ గా ఉంది. ఫ్రెండ్స్ కలిసాను దీనివల్ల. ఎక్స్పీరియన్స్ అన్నమాట. నాకు బాగా నచ్చింది. రవి అన్నయ్య మ్యారేజ్ పై మీ అభిప్రాయం? మీరు ఎలా ఎంజాయ్ చేశారు? ఎలా జరిగింది? చాలా బాగా జరిగింది. డాన్స్ చేసాం, చాలా బాగుంది. అన్నీ అయితే బాగా చేసారు డాన్స్లు. నువ్వు ఎలా ఎంజాయ్ చేసావు? మీ అన్నయ్య పెళ్ళి మీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది, చాలా బాగా చేశారు. అలాంటి పెద్ద మనుషులు కనపడ్డారు, కానీ అలాంటి వాళ్ళు వదిలేసాము. దాంట్లో మా ఫ్రెండ్స్ అందరం కలిసి బాగా ఎంజాయ్ చేసాము. ఓకే, బాయ్. థ్యాంక్ యూ. మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. చాలా మంది మర్చిపోయారు. పెళ్ళిలోకి మీరు చేశారు, రిసెప్షన్కి మీరు రివ్యూ? రిసెప్షన్ కా చాలా ఎక్సలెంట్ గా జరిగింది. ప్రతి ఒక్కళ్ళు డాన్స్ రొక్కొడేశారు. ఏదో ఒకలా రావాలనుకుని వచ్చేసాము. హ్యాపీగా ఎప్పటి నుంచో డాన్స్ చేయాలనుకున్నా చేసేసాము. ఎంజాయ్. మీరు కూడా చాలా బాగా కలిసిపోతున్నారు. మాకు బాగా హ్యాపీగా ఉంది రిసెప్షన్. ఓకే, సూపర్ నైస్. సూపర్. హాయ్ అందరికీ. మొన్న మా యాంకర్స్ నిద్రపోతుంటే వచ్చేసి వ్యూస్ అడిగేశారు. నిద్ర మొహాలు వేసుకుని ఏదో చెప్పుకొని వెళ్ళిపోయాం. కానీ అందులో కొన్ని మెయిన్ పాయింట్స్ మిస్ అయ్యాము అనిపించింది. కొంచెం వినండి, విసిగించను. ఒక 2-3 మినిట్స్లో అయిపోతుంది.
మేము నిజంగా చాలా ఎంజాయ్ చేసాం పెళ్ళిని. దాంతోపాటు మా వాళ్ళు చెప్పారు కదా, మా ఆడపెళ్లి వారందరూ మగ పెళ్లి వారి ఓర్పు సహనాల గురించి నిజంగా చాలా కాంప్రమైజింగ్గా ఉండడం, వాటన్నిటి గురించి చెప్పారు. మగ పెళ్లి వారు మా వాళ్ళ మర్యాదల గురించి చెప్పారు. అవన్నీ చాలా కాంప్రమైజింగ్గా అయిపోయాయి. అవన్నీ పక్కన పెడితే పెళ్ళి టైంకి కరెంటు పోయింది. కరెంటు పోయినా కూడా వాళ్ళు ఎంత పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చారంటే, చంద్రుడి వెన్నెలలో చాందినితో పెళ్లి జరిగింది అనే ఒక మంచి కాన్సెప్ట్ని క్రియేట్ చేశారు వాళ్ళు. అలాగే నాకు ఆ పెళ్ళి ఫస్ట్ నుంచి నేను చూడలేదు, కానీ కన్యాదానం తర్వాత చూశాను. తాళిబొట్టు కట్టేటప్పుడు నాకు సాధారణంగా తెలీదు, ఆ ఋత్వికులు ఎంత బాగా చేయించారంటే, మామూలుగా తాళిబొట్టు కట్టే ముందు నార్మల్గా అబ్బాయి అమ్మాయికి తాళి కట్టేస్తాడు. కానీ ఈ అబ్బాయి ఏదో దేవుడి పెళ్లిలో చూపించినట్టు మొత్తం ఆ తాళిబొట్టుని తీసుకుని అందరికీ చూపించి 2 టైమ్స్ కూడా అలాగే కట్టాడు. అది ఫస్ట్ థింగ్. ఇంకొక విషయం ఏమిటంటే, నాగవెల్లిపేటల దగ్గర కొన్ని జంటల్ని రమ్మన్నారు. అక్కడ ఉన్న జంటలను అందరినీ రమ్మని చెప్పి కొన్ని అక్షింతలు ఇచ్చి అబ్బాయి మీద అమ్మాయి మీద 4 టైమ్స్ ఇలా గుప్పిళ్ళతో పోయమని చెప్పారు 2 చేతులతో. ఆ 2 సిచ్యువేషన్స్ కూడా నాకు నిజంగా మేము దేవుడి పెళ్లి చేసామేమో అన్నట్టు అనిపించింది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఇందులో పాలు పంచుకున్నారు, చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా. అది చాలా హ్యాపీగా అనిపించింది. అలాగే లాస్ట్న మా ఇళ్లలో చేయలేదు ఎప్పుడు అప్పగింతలు కూడా చాలా బాగా జరిగాయి. ఆవు పాలలో చేతులు ముంచి అత్తమామల చేతిలో పిల్లని పెట్టడము, వాళ్ళు ఎంతో చక్కగా మా అమ్మాయిలా చూసుకుంటామని ఎంతో కాన్ఫిడెన్స్గా చెప్పడం. నిజంగా మా సైడ్ అయితే అలా జరగలేదు. నిజంగా అంత బాగా చేయించిన ఋత్వికులకు కూడా మేము చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. ఇంత ఘనంగా జరిగిన పెళ్ళి వల్ల మా పిల్లలిద్దరూ ఆదర్శ దంపతుల్లా ఉంటారని నేను ఖచ్చితంగా ఘంటాపదంగా చెప్తున్నాను. థ్యాంక్ యూ.